అణుయుద్ధం అన్నటువంటిది ఎప్పుడైనా జరగచ్చు. ఇది ఎందుకంటే ఈ మధ్యన ఉక్రెయిన్ ద్వారా రష్యాని దెబ్బ కొట్టడం కోసం అమెరికా ఎత్తుగడ వేస్తే అమెరికాతో పాటుగా వాళ్ళ మిత్ర దేశాలన్నీ కలిపి ఉక్రెయిన్కి తోడు నిలబడితే దాంతో రష్యా యుద్ధంలోకి దిగి దాన్ని నిలువరిస్తే ఇలాంటి వ్యవహారాలు క్రమంగా అణుయుద్ధం వైపుకి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. దీంతో రష్యా ఏం చేసింది, గతంలో అణు నిరాయుధీకరణ ఒప్పందం మీద సంతకం పెట్టి దశల వారీగా తన ఆయుధాలని తగ్గించుకుంటామని రెండు దేశాలు దశల వారీగా 10 బాంబులు 15 బాంబులు తగ్గించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ బాంబుల్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసే పనిని రష్యా చేసింది. తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా పుతిన్ ఆ విషయాన్ని చెప్పాడు. ఈ ఉక్రెయిన్ మాకు గుణపాఠం నేర్పింది, ఉక్రెయిన్ ఉదంతంతో ప్రపంచపు వ్యవహార శైలి మాకు అర్థమైంది, చేతులు కట్టు కూర్చుంటే మమ్మల్ని వెంటాడతారు కాబట్టి ఇప్పుడు దెబ్బ కొట్టాం. ఇదే కాకుండా ఇప్పటికే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి పునర్నిర్మాణం చేస్తున్నాం, 95% సెట్ అయిపోయింది, ఇక రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా అప్గ్రేడ్ చేయబోతున్నాం అణ్వస్త్రాలని అని ప్రకటించింది రష్యా. తద్వారా అణుభయం ప్రపంచాన్ని ఇక రాబోయే రోజుల్లో వెంటాడబోతోంది.